కోతి కొబ్బరికాయ దొరికినట్టు వీకెండ్లో ఛానల్స్కి కేటీఆర్ సీఎం రమేష్ తాలూకు ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు దొరికినాయి అన్నమాట. లేకపోతే ఇప్పుడు కాంట్రాక్టర్ అయినటువంటి సీఎం రమేష్ ఆయనకున్న ప్రాజెక్టుల మేరకు ఆ ప్రాజెక్టుల పరంగా కాంట్రాక్టులు పొందుతూనే ఉంటాడు. దానికేం మినహాయింపు కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పొందుతారు, కేటీఆర్ హయాంలో పొందుతారు, అదే కేసీఆర్ హయాంలో, చంద్రబాబు హయాంలో పొందుతారు, రేవంత్ రెడ్డి హయాంలో పొందుతారు. దానికి పోయి ఏదో సీఎం రమేష్కి నామినేషన్ మీద ఇచ్చారు అంటే నామినేషన్ల మీద కాకపోతే ఇంకోటి టెండర్ల ప్రకారం అని ఇస్తారు. ఏముంది అందులో? దీనికి తెలుసో తెలియకుండానే మనం కాంట్రాక్టర్ల గురించి నేను ఒక వీడియో చేశాం కదా. ప్రభుత్వాలు ఎవరైనా సరే వీళ్ళకి ప్రాజెక్టులు వస్తానే ఉంటాయి. దానికి పోయి ఏదో కొలంబస్ కొత్త విషయాన్ని కనుక్కున్నట్టు కేటీఆర్ వచ్చేసి ఆరోపించాడు అనగానే ఈయన వచ్చి ఇంకొకటి వేసాడు. దాన్ని పట్టుకొని ఆ హమా ఏదో రాజకీయాల్లో బిగ్ బ్లాస్టు కేటీఆర్ నా ముందే బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన పెట్టారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యేది అంటే అంతకుముందు వాళ్ళ కూతురే కేసీఆర్ గారి కుమార్తె పెట్టారు కదా. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం అనే ప్రతిపాదన నేను తిరస్కరించా అనుకుంటూ ఆమె ఏదో లెటర్ బాంబ్ వేశానని చెప్పేసి ఒక నెల క్రితం హడావిడ అందరికి గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పటికి కూడా ఆమె జాగృతి సంస్థ పేరుతో బీసీ రిజర్వేషన్లకి మద్దతుగా సంబరాలు చేయడం, దాని మీద నానాయాగి చేయడం అవన్నీ గమనించాం కదా. ఇందులో ప్రజలు కొత్తగా తెలుసుకొని ఆశ్చర్యపోయేదే ఉంది. అసలు బీఆర్ఎస్ అంటే అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్లో కానీ విలీనం అవుతుంది అని ఒక రకమైనటువంటి బ్యాడ్ ప్రాపగండా ఎప్పటి నుంచో జరుగుతుందే కదా. ఏదేమైనా కొత్తగానా? నా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి, నీ దగ్గర వీడియో ఆధారాలు ఉంటే చూపించు, ఏముంది ఇంక అందులో? అంటే ఆయన మీద నామినేషన్లు ఒక 1650 కోట్లకి ఇచ్చారు అనగానే ఈ విజువల్ బయట పెడతామని బెదిరించడమా? సీఎం రమేష్కి కానీ సుజనా చౌదరి, ఇప్పుడు సుజనా చౌదరి గారు అయితే ఈ టాపిక్ సంబంధం లేదు. 2012 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే ఆయన ఎంపీ సీట్ దగ్గరికి వెళ్ళి వచ్చి మరీ మాట్లాడాడు. ఇటు మాట్లాడకూడదా అంటే రాజకీయాల్లో అలా మాట్లాడే విజువల్ కనపడటం తప్పు కదా. ఎలా మాట్లాడాడు మరి? లక్ష్మీ పేరుతో ఒక మంత్రి గారు ఉన్నారు తెలంగాణకు సంబంధించి. ఆమె మంత్రిగా ఉన్నప్పుడే ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడి వస్తే దాని మీద చంద్రబాబు నాయుడు వివరణ అడిగారు. అప్పుడు ఎందుకు వెళ్ళి కలిసావమ్మా అంటే నా మీద ఆరోపణ చేశారు కదా, దానికోసం వెళ్ళి కలిశాను అంటే అసెంబ్లీలోనే అటు మైకుల ముందు కనపడకూడదు కదా, స్క్రీన్ల ముందు అంటారు ఆయన. అట్లా ఎవరితో కలవకూడదు అంటే ఇప్పుడు కొలికలపూడి వ్యవహారం ఒకటి ఉంది. ఆయన టార్గెట్ చేశారు టీడీపీలో, అది ఆయనకు కూడా తెలుసు. అందుకనే నా మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళందరికీ బొత్స సత్యనారాయణ, అయ్యన్న పాత్రుడు వాటేసుకున్న విజువల్ కనపడదా అని అడిగాడు. అట్లా రాజకీయాల్లో ఎన్ని సహజమే. ఇప్పుడు ఏదో హమా ఛానల్ ఒకటి బిగ్ బ్లాస్ట్ అనగానే బ్లాస్ట్ అయిందా? ఎవడికి బ్లాస్ట్ అవుద్ది? ఇప్పుడు ఆయన బీజేపీలో విలీనం చేస్తానని కేటీఆర్ ఈయన ముందు చెప్పాడంట, విజువల్స్ ఉన్నాయంట, ఎంక్వైరీ జరగకుండా. ఇవన్నీ రాజకీయపరమైన ఆరోపణలే. అంతకుమించి అసలు బీఆర్ఎస్ని ఏదన్నా పార్టీలో ఎవడన్నా విలీనం చేస్తాడా, ఎవడన్నా అనుకుంటాడా? మాకైతే లేదు, ఆ నమ్మకం లేదు. అంటే ఎలాంటి నమ్మకం ఉంటుందంటే ఎవరికైనా ఒక పార్టీ ఉన్నప్పుడే బలం అది. అందుకే కదా కాంగ్రెస్లో విలీనం చేస్తామంటే వద్దులే బాబు మాకు తెలుసులే, ఓడదాటాక బోడిమల్లాన్ని ఆయన వేసేద్దామని చెప్పేసి గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. విలీనం లేదు, తొక్కలేదండి. ఇది కూడా అంతే. ఏది విలీనం చేస్తామంటారా? చిన్నపాటి కేసులకి భయపడి విలీనం చేసేస్తామంటారా? కేసుల్లో ఏం ప్రాణాలు ఏమైనా తీసేస్తారా ఏంటి? నాకు అర్థం కాదు. అంటే ఆలోచన శక్తి లేనటువంటి కామన్ పీపుల్ కొంతమందికి ఈ ఏమంటారు మనకి భాషలో కాసేపు మసాలా అందించడం తప్పితే ఏమైనా ఉందా అసలు? ఇందులో గ్రావిటీ ఎక్కడుంది? ఏ కేసును చూపించి బీజేపీ బెదిరిస్తుంది? లేదు, ఇక్కడ ఉన్నవాళ్ళు బెదిరించారు ఆయన్ని, తట్టుకోలేక కేసీఆర్ గారు వెళ్ళిపోయి రాయబారం చేశారు, అందువల్లనే ఆ కేసులన్నీ ఆగిపోయినాయి అనే ఒక కలరం గీయటానికి తప్పితే దేనికి పనికి వస్తాయి ఇలాంటివన్నీ? రాజకీయంగా ఒక మసాలా పొద్దునుంచి సాయంత్రం దాకా. అసలే మన సీఎం రమేష్ గారికి కీర్తి కండూతి విజువల్స్. అప్పుడు రాహుల్ గాంధీ గారితో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి కలిసినప్పుడు 10 జనపథ్ దగ్గర పక్కన వాళ్ళని కూడా తోసుకుంటూ ముందుకు వచ్చాడు. అప్పుడే అనుకున్నాం ఈయనకు బాగా తెరపిచ్చి అని. ఇదిగో ఇప్పుడు ఇంకాస్త హాయిగా దోలు తీచ్చేస్తారన్నమాట మన ఛానల్ వాళ్ళు. చక్కగా వేసేస్తారు విజువల్స్. అదే కదా ఆయనకు కావాల్సింది కూడా. లేకపోతే ఆయన మీద ఈయన చేయటం ఏంటి? వెంటనే ఈయన వచ్చేసేసి అసలు విలీనం చేస్తా అన్నారు. మా దగ్గర ఉంది తెలుసా, బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే భయంతోనే ఇలా మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయి,
దానికి భయపడటం ఎందుకు? రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎందుకు భయపడాలి? ఓటమి ఒకసారి వస్తుంది, తర్వాత కూడా అదే కూటమిని నమ్మరు కదా. మీరు అలా కలిసి పనిచేసినా కూడా ఒకసారి ఓడిపోయారు కదా. ఈ ఎలిగేషన్స్ ఇవన్నీ మామూలు మసాలా ఎలివేషన్స్, అటువైపు కానీ ఇటువైపు కానీ. వీటితో రాజకీయంగా ఒక్క ఓటర్ కూడా మారేది లేదు బాయ్.